సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఏది మాట్లాడినా అది ఇట్టే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అందుకే ఏదైనా సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే భారీ డ్యామేజ్ జరగటం ఖాయం. ఇక సెలబ్రిటీలైతే మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. లేకపోతే విమర్శలు, ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోవటం కష్టమవుతుంది. రీసెంట్ గా హాలీవుడ్ లో స్థిరపడిన ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కన్యత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ కాంట్రవర్సీకి దారితీసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇకపోతే మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హీరో మహేష్ బాబు జక్కన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో కన్యత్వం గురించి మాట్లాడింది. కన్యత్వం అనేది ఒక్క రాత్రిలో ముగుస్తుందని, మగవాళ్లు కన్యల కోసం వెతికి వేసారి పోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రియాంక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రియాంకను ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్స్. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పెను దుమారం రేగింది. ప్రియాంక చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు, నైతికతకు విలువనిచ్చే భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రియాంక వ్యాఖ్యలు ఉన్నాయని నెటిజన్స్ మండిపడుతున్నారు. కొంతకాలంగా బాలీవుడ్ మూవీస్ కంటే హాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది ప్రియాంక. దీంతో అక్కడి అలవాట్లకు బాగా వంటబట్టినట్లు ఉన్నాయని వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. అసలు ఇలాంటి కామెంట్స్ చేయటానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు నెటిజన్స్. మరోవైపు తాను చేసిన కన్యత్వం వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకుంది ప్రియాంక చోప్రా. తన వ్యాఖ్యలను ఎవరో వక్రీకరించారని, తాను అలా అనలేదని చెప్పుకొచ్చింది. ఏదైనా సోషల్ మీడియాలో అలాంటి వ్యాఖ్యలు ఉంటే అది నిజం కాదని తెలిపింది. అందులోని కోట్ ఫేక్ అని తన కామెంట్స్ వైరల్ కావటానికి పన్నిన కుట్ర అని ఆరోపించారు. ఆన్లైన్ కల్పిత కంటెంట్ సృష్టిస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రియాంక చోప్రా.